రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం తీసుకోవాల్సిన నిర్ణయాలను తెలంగాణ ఏకపక్షంగా తీసుకుంటున్నందున గవర్నర్ జోక్యం అవసరమంటూ రాజ్భవన్లో మంత్రులు కేఈ కృష్ణమూర్తి, పరతిపాటి పుల్లారావు, నారాయణ, కామినేని శ్రీనివాస్, సలహాదారు పరకాల ప్రభాకర్లు గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేశారు. ప్రతి విషయంలోనూ తాము సామరస్య ధోరణిలో ఉంటే తెలంగాణ సర్కార్ మాత్రం కయ్యానికి కాలు దువ్వుతోందని విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయం వల్ల తెలుగు వారందరికీ దక్కాల్సిన యూనివర్సిటీ ఫలితాలు తెలంగాణకే పరిమితమవుతున్నాయని తప్పుపట్టారు. కొన్ని విశ్వవిద్యాలయాలు ఈ జాబితాలో ఉన్నాయి, కానీ ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము, అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయము, హార్టికల్చరల్ విశ్వవిద్యాలయము, ఈ మూడింటిని 9వ షెడ్యూల్లో కానీ 10వ షెడ్యూల్లో కానీ చేర్చలేదు. ఈ మూడు విశ్వవిద్యాలయ సిబ్బందిని కానీ ఆస్తులను కానీ పరస్పర అంగీకారంతో రెండు ప్రభుత్వాలు చేపట్టాలి. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాల వల్ల రాజేంద్ర నగర్లోని 20 రీసెర్చ్ సెంటర్లు, ప్రయోగశాలలు వాడుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోల్పోతోందని మంత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జయశంకర్ యూనివర్సిటీకి వీసీ నియామకం జరగకుండా అడ్డుకోవాలని కోరారు. దీనికి గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు మంత్రులు తెలిపారు. అగ్రికల్చరల్ యూనివర్సిటీ కానీ, పశు వైద్య విశ్వవిద్యాలయం కానీ, హార్టికల్చర్ విశ్వవిద్యాలయం కనుక ఏంటంటే దీన్ని రెండు ప్రభుత్వాలు పరస్పర అంగీకారంతో జరగాలి కాబట్టి గవర్నర్ గారు తప్పకుండా జోక్యం చేసుకొని న్యాయం చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బతినే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఉంటున్నాయని మంత్రులు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. మున్ముందు ఇలాంటి ఉత్తర్వులు వెలువడకుండా తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేస్తానని గవర్నర్ నరసింహన్ వారికి హామీ ఇచ్చారు. విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయడానికి కావలసినటువంటి విధి విధానాలన్నింటినీ పాటించాలి. వైస్ ఛాన్సలర్ నియామకం జరగాలి. వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి కేంద్రం నుంచి కావలసినటువంటి అనుమతులన్నీ తీసుకోవాలి. అటువంటివన్నీ తీసుకున్న తర్వాత 95 సెక్షన్ని ఖచ్చితంగా కాపాడుతూ ఉంటామని హామీ ఇస్తేనే ఆ హామీ మేరకే ఈ అనుమతి ఇచ్చామని చాలా స్పష్టంగా గవర్నర్ గారు మాకు చెప్పారు. షెడ్యూల్ 9, 10లో లేని అంశాలు వాస్తవంగా మాతృ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్కే దక్కుతాయని, దీనిపై తెలంగాణ మంత్రులకు ఎలాంటి అభ్యంతరాలున్నా ఆ ప్రభుత్వంతో చర్చించి సమస్య పరిష్కరించేందుకు తాము సిద్ధమని మంత్రులు తెలిపారు.